ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ బేసిస్ చేస్తున్నాను కనుక జస్ట్ ఐఎమ్ సెలెక్టెడ్ ద ఫ్రంట్ ప్లేన్ అండ్ యాక్టివేటెడ్ ద స్కెచ్. సో ఇక్కడ వచ్చేసరికి 2 స్కెచెస్ డ్రా చేసుకున్నానండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్. 2 స్కెచెస్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ డైమెన్షన్ ఇచ్చేది చూడండి, 30 డయామీటర్, 60 డయామీటర్. సో యాక్టివేట్ దిస్ స్మార్ట్ డైమెన్షన్, 30 ఎంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి 60 ఎంటర్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది మొత్తం స్కెచ్ మొత్తం డ్రా చేయకూడదు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి, సో ఈ 2 సర్కిల్స్ దీనికి 80 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు. అంటే అట్ ఏ టైం మనం ఎక్స్ట్రూడ్ చేయకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక సిమెట్రికల్ బాడీ. సో దానివల్ల ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ వచ్చేసరికి 80 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ ప్లేన్ యాక్టివేట్ చేస్తున్నా. సో మిడ్ ప్లేన్ యాక్టివేట్ చేయగానే బోత్ సైడ్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇట్లా. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఈ బాడీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి ఈ బాడీ క్రియేట్ చేయాలి. సో ఈ బాడీ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ మిడ్ ప్లేన్ యాక్టివేట్ చేయడం వల్ల, సో ఇక్కడ మనం ఏదైతే ప్లేన్ మీద మనం వర్క్ చేస్తున్నామో, ఓకేనా, సో ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ ప్లేన్ మీద వర్క్ చేస్తున్నామో అది ఎగ్జాక్ట్లీ సెంటర్ లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం క్రియేట్ చేసేప్పుడు ఈ స్కెచ్ ఏదైతే ఉందో, అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ పోర్షన్ అనేది నేను ఫ్రంట్ ప్లేన్ మీద క్రియేట్ చేస్తున్నా చూడండి. సో యాక్టివేట్ ద స్కెచ్. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ స్కెచర్. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద స్కెచ్ లైక్ దిస్. సో ఇక్కడ నేను ఒక ఫీచర్ యూజ్ చేస్తున్నాను, అది ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు. దట్ ఈస్ కన్వర్ట్ ఎంటిటీస్. సో కన్వర్ట్ ఎంటిటీస్ అనేది ఏం చేస్తుందంటే, ఏదైనా సాలిడ్ బాడీ ఎడ్జ్ ఇది ఏంటంటే ఓపెన్ స్కెచ్ కింద ట్రీట్ అవుతుంది ఇది. సో ఇప్పుడు నాకు ఇక్కడ స్కెచ్ డ్రా చేయాలంటే మళ్ళీ రీడ్రా చేయని అవసరం లేదు. జస్ట్ కన్వర్ట్ ఎంటిటీస్ యాక్టివేట్ చేసి, సో ఏదైతే స్కెచ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇది ప్రొజెక్ట్ అయిపోతుంది. ఎక్కడికి ప్రొజెక్ట్ అవుతుంది, మనకి ఏదైతే స్కెచ్ ప్లేన్ ఉందో ఈ స్కెచ్ ప్లేన్ మీదకి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట అది. ఓకేనా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే యూజ్ చేస్తాను, మీకు సింపుల్ అవుతుంది. సో ఇక్కడ డైమెన్షన్స్ చూడండి, ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ కి 40 డైమెన్షన్ ఇచ్చాడు. సో 40 ఎంటర్. సో నెక్స్ట్ దీని హైట్ వచ్చేసరికి 35 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 35 ఎంటర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 20 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈ బిట్వీన్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది 20 ప్లస్ ఇక్కడ 20 ఇచ్చాడు. 20 ఎంటర్. సో నెక్స్ట్ ఏంటి, ఇది ఇంటర్సెక్టింగ్ స్కెచ్ ఉంది చూడండి, మనకి ఇది అన్నెసరీ. యాక్టివేట్ ద ట్రిమ్ ఎంటిటీస్, అన్నెసరీ అనే ట్రిమ్ చేసేసాం, మనకి ఈ పార్ట్ వచ్చేస్తుంది. సో నౌ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కనుక ఎగ్జిట్, ఎక్స్ట్రూడెడ్ బాస్. సో ఇక్కడ 60 ఇచ్చేసాయండి. ఇప్పుడు చూసారా మిడ్ ప్లేన్ యూజ్ చేయడం వల్ల ఎంత సింపుల్ అయిపోయింది చూసారా? అదే ఆటోమేటిక్ గా షేర్ చేసేసుకుంటుంది. గ్యాప్స్ అనేవి ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి, అడ్జస్ట్ అయిపోతున్నాయి చూడండి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మిడ్ ప్లేన్. ఓకేనా? బట్ థింగ్ ఏంటి, ఈ టాప్ వ్యూ లో వచ్చేసరికి ఇక్కడ వరకు కూడా సాలిడ్ ఉంది, మధ్యలో హోల్ ఉంది అన్నాడు. అంటే ఈ సర్క్యులర్ మెంబర్ క్రియేట్ చేయలేదు, మనం ఈ పార్ట్ వరకు మాత్రమే క్రియేట్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తున్న స్కెచ్ యాక్టివేట్ చేయండి. ఇక్కడ ఈ ఫేస్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, బికాస్ వీ హ్యావ్ టు డీల్ విత్ ద సర్క్యులర్ ఫేస్. సో సర్క్యులర్ ఫేస్ అనేది టాప్ వ్యూ లో కనిపిస్తుంది. ఆ టాప్ ఎక్కడుంది, ఈ ఫేస్ వచ్చేసరికి ఈ ఫేస్ కి కోయిన్సైడ్ అయింది కనుక డైరెక్ట్ గా ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ నాకు ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ ఎంటిటీస్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఆర్క్ క్రియేట్ చేసుకున్నా, ఇక్కడ ఒక ఆర్క్ క్రియేట్ చేస్తాను. దీని రేడియస్ వచ్చేసరికి 30 అండి, ఇక్కడ ఇచ్చారు చూడండి 30. సో దీని థిక్నెస్ 20 ఇచ్చాడు కదా. సో ఎక్స్ట్రూడెడ్ బాస్ 20 ఎంటర్. డైరెక్షన్ డౌన్వర్డ్ కావాలి కనుక డౌన్వర్డ్ డైరెక్షన్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను, కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి, సో అగైన్ ఇక్కడ సిలిండ్రికల్ సెక్షన్. జస్ట్ బిఫోర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది హోల్ అనేది ఇక్కడ వరకు క్రియేట్ అయింది, ఇక్కడ నుంచి ఈ మెంబర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. జస్ట్ మనం క్రియేట్ చేయాల్సి ఈ మెంబర్ మాత్రమే క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ హోల్ ఉంది కనుక, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే సర్క్యులర్ ప్లేన్ నేను క్రాస్ సెక్షన్ డ్రా చేయాలంటున్నాను కనుక. సో ఇక్కడ క్రాస్ సెక్షన్ అనేది ఫ్రంట్ వ్యూ కి, ఇక్కడ చూడండి ఈ క్రాస్ సెక్షన్ డ్రా చేయాలి. సో ఫ్రంట్ వ్యూ కి ఆ వ్యూ ఫ్రంట్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది కనుక, సో ఇక్కడ ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసేసుకుని స్కెచ్ యాక్టివేట్ చేస్తున్నాను. సో స్కెచ్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ షేప్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా డ్రా చేస్తాను, ఇట్లా ఇచ్చేసి. ఓకేనా? సో ఇక్కడ సైడ్ వ్యూ చూడండి, సో ఇక్కడ యాక్సిస్ ఉంది కదా, ఆల్రెడీ యాక్సిస్ నుంచి ఇంటర్నల్ డయామీటర్ 20 ఇచ్చాడు, అవుటర్ డయామీటర్ వచ్చేసరికి 40 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం చెప్పాను, రేడియస్ తో డీల్ చేయాలన్నాను, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ మాత్రమే డ్రా చేస్తున్నాం కనుక 10 రేడియస్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ లైన్ సెలెక్ట్ చేయకండి, లైన్ సెలెక్ట్ చేస్తే యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేయాలి. సో పాయింట్ సెలెక్ట్ చేసుకుని 20.
ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ దీని హైట్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు చూడండి 40 mm అన్నాడు, 40 ఎంటర్. ఓకేనా, కంప్లీట్ అయిపోయిందా, బ్లాక్ కలర్ లోకి వచ్చేసింది చూసారా, ఇట్లా వచ్చింది ప్రొఫైల్. నౌ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్, యూజర్ ఇవాల్వ్ బాస్, అండ్ దెన్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చేసరికి ఈ యాక్సిస్ అనేది సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి ఇది క్రియేట్ అయిపోతుంది. సో దెన్ వీ హ్యావ్ టు గో విత్ ద హోల్. సో ఇక్కడ హోల్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకి హోల్ ఎందుకు హోల్, ఇక్కడ త్రూ అవుట్ ద సెక్షన్ ఇచ్చాడు చూడండి, అయితే మనకి సైడ్ వ్యూ లోని రిప్రజెంట్ చేశాడు, ఫ్రంట్ వ్యూ లో కూడా రిప్రజెంట్ చేశాడు. సో అగైన్ ఆ పేజ్ సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ స్కెచ్ యాక్టివేట్ చేసుకుని, సో సేమ్ స్కెచ్ కావాలి కదా, సేమ్ డయామీటర్ కదా ఇదంతా కూడా, సో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ ఎంటిటీ సెట్ చేసి ఎగ్జిట్ అయిపోండి. సో ఇక్కడ స్కెచ్ డెవలప్ అయిపోయింది. దెన్ గో విత్ ద ఎక్స్ట్రూడెడ్ కట్. సో ఇక్కడ 20 mm డెప్త్ ఇచ్చాడు కదా, ఇక్కడ 20 mm డెప్త్ ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాను, అయిపోయింది ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ మెంబర్ కావాలి. సో ఈ మెంబర్ అనేది జస్ట్ ఇంక్లైన్ మెంబర్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఆల్రెడీ సెంటర్ లో ఉంది కనుక అగైన్ ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుని స్కెచ్ యాక్టివేట్ చేసి, సో ఇక్కడ ఈ ఎడ్జ్ రెండింటిని సెలెక్ట్ చేసుకుని కన్వర్ట్ ఎంటిటీస్ ఇచ్చేసాను. దెన్ ఆఫ్టర్ యూ కెన్ క్రియేట్ ఎ లైన్ హియర్. సో బట్ ఇక్కడ ఎటువంటి డైమెన్షన్ ఇవ్వలేదు, జస్ట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద కంటిన్యూటీ. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు అరేంజ్ ద టాంజెంట్ రిలేషన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఆ టాంజెంట్ బేసిస్ ని క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ కంటిన్యూటీ వచ్చింది చూడండి, ఎక్కడ షార్ప్ ఎడ్జ్ లేదు ఇక్కడ. ఓకేనా. సో దాని వల్ల ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ యూ కెన్ ట్రిమ్ దట్ అన్నెసరీ పోర్షన్. మనకి కావాల్సింది ఇది ఒక్కటే. ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోయి ఎక్స్ట్రూడెడ్ బాస్. సో దీని థిక్నెస్ ఎంత ఇచ్చాడు, 12 mm ఇచ్చాడు కదా. సో 12 ఇచ్చేసేయండి, ఇచ్చేసి మిడ్ ప్లేన్ ఇవ్వండి. సో సెంటర్ లో రావాలి కనుక మిడ్ ప్లేన్ యాక్టివేట్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లైక్ మోడల్